యు ఆర్ వెరీ సీనియర్ మోస్ట్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ మీరు చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి ఆ కుటుంబంతో. అసలు ఈ సందర్భంలో మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడగాలో నాకు అర్థం కావట్లేదు. బట్ విల్ స్టార్ట్ విత్ లెటర్. తండ్రికి కూతురు లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది అందరు అడిగే ప్రశ్నే. బట్ నేను ఎందుకు అడుగుతున్నాను అని అంటే, ఒకప్పుడు ఉత్తరాలు ఉండేవి, తర్వాత ఎన్నో టెక్నాలజీస్ ఇక్కడ ఇంప్రూవ్ అయ్యాయి త్రూ ఫోన్ కమ్యూనికేషన్. అసలు ట్విట్టర్లో లేని కేసీఆరే ట్విట్టర్కి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆయన మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, ఫోన్ యూస్ చేస్తూ ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు కవిత లెటర్ రాసింది అనేది చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఆస్పెక్ట్. ఎలా చూడాలి అంటే లెటర్ రాయడం అనేది ఒకటైతే, రాసిన లెటర్లో కంటెంట్స్ కూడా రెండవ అంశం. ఫస్ట్ మనం లెటర్ ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది, ఆమె రాసిన లెటర్లో ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్ అంశం అమ్మ. ముందు పాజిటివ్గా ఆ మీటింగ్ యొక్క 27 ఏప్రిల్ నాడు ఎల్కతుర్తిలో జరిగిన ఒక పెద్ద బహిరంగ సభ అది. సో టీఆర్ఎస్ చరిత్రలో ఇటువంటి సభ ఇదివరకు ఒక్కసారి జరిగింది. అంత బాగా జన సమీకరణ. అది అప్పుడు ఉద్యమం సమయం, ఇప్పుడేమో అధికారం లేని సమయం, ప్రతిపక్షంలో ఉన్న సమయం. బట్ అది డెఫినెట్గా సక్సెస్ కిందనే మీడియా కూడా తీసుకున్నది. నేను కూడా ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్ అని అనుకున్నాను. ఇంత సక్సెస్ తర్వాత ఆమె రాసిన లెటర్ 4 days తర్వాత ఆమె డేట్ 2nd అని ఉంది, అందులో May 2nd అని ఉంది. అంశాల విషయంలో అయితే నేను సపోర్ట్ చేస్తున్నా అవుట్రేట్గా. ప్రతి అంశం కూడా కేసీఆర్ గారు పరిగణనలోకి తీసుకొని కొన్ని మార్పులు తన లోపల కానీ ఆ పార్టీ లోపల కానీ ఆమె సూచించిన విధంగా చేయగలిగితే ఈ పార్టీ డెఫినెట్గా అడ్వాన్స్ అవుతుంది అనేది నా భావన. అయితే ఎందుకు ఆమె లెటర్ రూపాన్ని ఎంచుకున్నది, ఎందుకు ఆమె డైరెక్ట్ పోలేదు, ఎదురు కూర్చొని ఎందుకు చెప్పలేదంటే చాలా అంశాలు ఉన్నాయి కదా. కేసీఆర్ గారి నైజం ఏంటంటే 1-2 అంశాలు చెప్పగానే ఆయనే అంటే విషయాలన్నీ గ్రహిస్తాడు కాబట్టి ఫర్దర్గా చెప్పనివాడు. ఎందుకంటే సమీక్షలకు ఆయన వ్యతిరేకం. 25 ఏళ్ళ టీఆర్ఎస్ చరిత్రలో ఆయన ఎన్నడూ సమీక్ష నిర్వహించలేదు. బట్ అది బయట కార్యకర్తలో, సర్పంచ్లో, లేదంటే ఎమ్మెల్యేలో, ఎంపీలో వీళ్ళ విషయంలో వేరుంటుంది. బట్ కన్న కూతురు కదా సార్, ఎమ్మెల్సీ కుటుంబ సభ్యురాలు, వాళ్ళ అభిప్రాయాలే కదా. ఆమె తన అభిప్రాయాలకు ఎక్కడ రాయలే. ఒక దిక్కు 2 దిక్కుల ఆ బీజేపీకి సంబంధించిన అంశాలు రాస్తూ ఒక మాట అన్నది ఏంటంటే, నేను కొద్దిగా ఎక్కువగా నాకు ఇట్లా జైల్లో పెట్టారు కాబట్టి ఎక్కువ రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తున్నదేమో, బట్ ఫీడ్బ్యాక్ అయితే ఇది అని చెప్పింది. ఆ విషయాలన్నీ వాస్తవాలే. అందులో ఆయన ఏదైతే మాట్లాడలేకపోయిండో ఆమె గుర్తు చేసిందో ఫీడ్బ్యాక్ ద్వారా. సరే ఫీడ్బ్యాక్ అయినా ఆమె అభిప్రాయాలైనా కూడా పార్టీ 25 ఏళ్ళు రజతోత్సవ సభలు చేసుకుంటున్న సందర్భంగా, ఇది రజతోత్సవ సంవత్సరం, ఒక పార్టీకి జవసత్వాలు ఇవ్వడానికి, ఒక సరైన దారిలో దాన్ని పెట్టడానికి ఇచ్చిన సలహాలుగానే నేను తీసుకుంటాను. అయితే కేసీఆర్ దగ్గర చెప్పాను కదా, ఆయనే ఈ సమీక్షలు చేయడు, ఆయన ముందట ఎవరు కూడా ఇటువంటి విషయాలు చెప్పకూడదు. డైరెక్ట్గా కూర్చొని కూతురైనా కొడుకైనా మేమైనా ఇన్ని విషయాలు ఆయన ముందట చెప్పడం అనేది అసాధ్యం. నేను చూశాను కదా, ఎవరిని కూడా అంత వివరంగా మాట్లాడినివాడు ఆయన. మరి మాట్లాడినివ్వని వ్యక్తి లెటర్ అయినా చదువుతాడని నమ్మకం ఉందా? చదువుతాడు. ఆయన ఒరేషియస్ రీడర్. ఆయన అన్నట్టు 70,000 పుస్తకాలు చదవడం కొద్దిగా ఎగ్జాగరేషన్ అయినా కూడా యాక్సెప్టెన్సీ బై టాక్ లేనప్పుడు హౌ హీ కెన్ రీడ్, అది కూడా చూడకూడదు కదా అలాంటప్పుడు. లేదు, చూస్తాడు. ఆయన చూస్తాడు. టీవీ చూడడు. టీవీ ఎవరైనా పెట్టినా కూడా ఇమీడియట్ గా ఆపేస్తాడు. ఇప్పుడు చూస్తున్నాడంటే సార్ చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నారు. టీవీ చూడడు, చేతిలో ఐప్యాడ్ ఉంటుంది, ఐప్యాడ్లో చూస్తాడు. ఆయనకు ఆప్షన్ ఉంటుంది ఏది చూడాలి ఏది చూడొద్దు. ఇప్పుడు నేను కనబడ్డాను, ఖచ్చితంగా చూస్తాడు. అట్లా ఏంటంటే ఆయన కొంతమంది వినాలనిపిస్తుంది, కొంతమంది చూడాలనిపిస్తుంది. ఇప్పుడు అదే కవిత మాట్లాడి చూడకపోవచ్చు, కేటీఆర్ మాట్లాడి చూడకపోవచ్చు. వాళ్ళకి తెలుసు, ఆయనకు తెలుసు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, హరీష్ రావు గారు ఎట్లా మాట్లాడతాడు, అవన్నీ నేను చూడడు. ఆయన క్రిటిక్స్ ఉంటారు కదా నాలాగా, అరే ఈయన ఓపెన్గానే కొన్నిసార్లు క్రిటిసైజ్ చేస్తున్నాడు, ఏం చేస్తాడో చూద్దామని అనుకుంటాడు. కానీ ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టే విధంగా మాలిషియస్ ప్రాపగండా అట్లా చేసే వాళ్ళే మాత్రం చూడాలి. బట్ ఇప్పుడు May 2వ కవిత ఈ ఎంటైర్ ఎపిసోడ్ పైన ఆమె బాధ అనుకోవచ్చు, పార్టీకి జరుగుతున్న నష్టం, ఆవేదన అనుకోవచ్చు, అభిప్రాయం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆమె కన్వే చేయాలనుకుంది, లెటర్ రాసింది 5 పేజీల లెటర్. ఇంతకుముందు కూడా రాశానని చెప్తుంది, కాదు అని ఖండించలేదు, పైపెచ్చి ఇప్పుడే లీక్ అయింది అంటోంది. అసలు అన్నిసార్లు లీక్ కాని లెటరు ఇప్పుడే ఎందుకు లీక్ అయ్యింది? కోవట్లు ఎవరు, కోవట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు అని చెప్తుంది. దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు, లీక్ చేసింది ఎవరు అనుకోవచ్చు. ఇవన్నీ బయటికి రావాల్సిన అంశాలు కాదమ్మా.
నిన్న ఆమె ఎమోషనల్ అయి, అంటే ఫస్ట్ టైం ఆమె మాట్లాడినప్పుడు తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఈ లెటర్ నేనే రాశానని ఓన్ చేసుకున్నది. అంతవరకు బాగానే ఉంది. లీక్ ఎందుకైందో కూడా దాని మీద వాళ్ళు తెలుసుకోవాలి, మరి ఎవరి ద్వారా లీక్ అయింది అనేది చెప్పింది. లీక్ చేయడం అనేది కరెక్ట్ కాదన్న అభిప్రాయం చెప్పింది. చెప్పి క్లోజ్ చేసి వెనక తిరిగే టైంకి విలేకరులు కొన్ని ప్రశ్నలు గుప్పించారు. అప్పుడు ఆమె నాకు కేసీఆర్ అంటే దేవుడు, బట్ అక్కడ దయ్యాలు ఉన్నాయనే మాట మాట్లాడింది. అది కొద్దిగా ఎమోషనల్గా స్పందించింది. ఆమె చేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే కేసీఆర్ గారు ఆ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ ఫాదర్ కూడా. అక్కడ దయాలు ఉన్నాయనడం వల్ల కొద్దిగా రాంగ్ ఇంప్రెషన్ పోతుంది. బట్ కేసీఆర్ చుట్టూ ఉన్న మనుషులు ఎవరు సార్? ఒకవైపు హరీష్ రావు గారు, సంతోష్ గారు, జీవన్ రెడ్డి గారు అక్కడ ఉంటారు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారు, నాకు తెలిసి నిరంతరం ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కేటీఆర్ గారు. వీళ్ళైనా కోవట్లు దయ్యాలు? వీళ్ళంతా నాకు సన్నిహితులే, ఫ్రెండ్సే. మరి అందులో ఎవరిని దయ్యాలుగా భావించాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా పార్టీకి, కేసీఆర్ గారికి నమ్మిన బంట్లు, శ్రేయోభిలాషులు, పార్టీని ముందుకు తీసుకుపోతున్న వాళ్ళు, కష్ట సమయాల్లో బాధ్యతలను నెత్తి మీద వేసుకొని పనిచేసేవాళ్ళు. వాళ్ళని అట్టు ఎట్లా అంటామమ్మా? మరి కవిత గారు ఎవరిని ఉద్దేశించి అన్నారనేది ఆమె చెప్పింది. మనం ఏది మాట్లాడుకున్నా కూడా అది ఇబ్బంది అవుతుంది. అంటే మీ ఆలోచన చాలా దగ్గరగా చూసారు కాబట్టి ఒకవేళ పొరపచ్చాలు వచ్చుండొచ్చు సార్, అది కుటుంబాల మధ్య, చాలా కుటుంబాల్లో జరిగేదే. బట్ రాజకీయ కుటుంబంగా ఎదిగిన ఈ ఫ్యామిలీలో ఈ టైంలో ఈ మాట మాట్లాడింది అని అంటే చాలా స్ట్రాటజీగా తను మాట్లాడింది అనేది చాలా మంది మాట్లాడారు. ఆమె లోపల ఏమన్నా అసహనం ఉందేమో, ఆశలు ఉన్నాయేమో, అనుకున్నట్టుగా అక్కడ ఆ రెస్పాన్స్ రావట్లేదేమో, ఆ వేరు విషయాలు. బట్ అక్కడ ఆమె నాకు తెలిసి లేక డైరెక్ట్ కేసీఆర్ గారికి అయినా ఇస్తుంది, లేదా వాళ్ళ మదర్కి అయినా ఇస్తుంది. మూడో వ్యక్తిగా లేక ఎట్లా పోతుంది నాకు స్టిల్, ఎందుకంటే యాక్సెస్ ఉంది కదా ఆమెకు, మమ్మీతో ఉంది, డాడీతో ఉంది. ఓకే, సో ఇది లెటర్ మెయిల్ చేసింది కాదు, ఫిజికల్గానే ఫిజికల్గా ఇచ్చినట్టుంది. అది నేను అనుకునేది ఏంటంటే ఆమె పోయి పర్సనల్గా ఇచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. ఎట్లా పంపినా అనేది ఆమె చెప్పలేదు. బట్ ఆమె పేపర్ మీదనైతే రాయదు, ఆమె ఐప్యాడ్ మీద రాసే పెన్ ఉంటుంది, దాంతో రాసి ప్రింట్అవుట్ తీసుకొని ఇచ్చిండొచ్చు అని. ఇవే చాలా ప్రశ్నలు సార్. ఎందుకనంటే చాలాసార్లు లేఖ రాసాను అంటున్నారు, ఎప్పుడు లీక్ కాలేదు, ఇప్పుడు లీక్ అయింది. ఐప్యాడ్లో రాస్తుంది అని మీలాంటి వాళ్ళు అంటూ ఉన్నారు, ఇప్పుడు ఫిజికల్గా పెన్నుతో తనే రాయాల్సి వచ్చింది. ఈ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా చూడాలంటారు? ఐప్యాడ్ మీద రాస్తుంది, దాన్ని జిరాక్స్ చేయించి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఐప్యాడ్ మీద రాసినప్పుడు అట్లా కూడా జరిగి ఉండొచ్చు, లేదా పెన్నుతో కూడా రాసి ఉండొచ్చు, ఏదైనా సాధ్యమే. బట్ లీకేజ్ అనేది ఎట్లున్నా కూడా ఆ లెటర్ అవసరం అమ్మా. ఇది సరైన సమయం కేసీఆర్ గారికి ఆ లేఖ ఇవ్వడం అనేది. 25 ఏళ్ళుగా ఎవరు చెప్పడానికి సాహసించిన అంశాలు, అవి చిన్నవి కావచ్చు, ఆయన పాజిటివ్గానే తీసుకుంటాడు కావచ్చు, కానీ ఆ పార్టీలో ఎవరు కూడా, ఇంక్లూడింగ్ కేటీఆర్, ఇంక్లూడింగ్ హరీష్ రావు, ఇంక్లూడింగ్ వి ప్రకాష్, ఎప్పుడో ఒకసారి నేను కొన్ని చెప్పేవాడిని, కానీ ఇన్ని అంశాలను, ఫీడ్బ్యాక్ను ఈ రకంగా ప్రొజెక్ట్ చేయడం అనేది ఆయన దగ్గర ఒక లక్షణం ఉంది, ఆయన అడిగితే తప్ప ఎవరు చెప్పారమ్మా. ఇంక్లూడింగ్ జయశంకర్ గారు ఉన్నప్పుడు కూడా అంతే. నేను ఒకరోజు అడిగాను చనిపోయే ముందు, ఆయన జయశంకర్ గారు ఇంకొక 36 అవర్స్ చనిపోతాడు అనగా నా లాస్ట్ మీటింగ్ ఆయనతో, కేసీఆర్ గారితో ఎట్లుండాలి నేను నా రిలేషన్ అన్నాను. నేను పదవులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అన్నాడు. నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 2011 అది, తెలంగాణ రాలే. అయితే ఏది ఎట్లున్నా అటువంటి నాయకుడు దొరకడం కష్టము. బట్ నువ్వేం పదవి ఎక్స్పెక్ట్ చేయకపోతే ఇట్లాగే కంటిన్యూగా, నేను అప్పుడు న్యూట్రల్గా ఉన్నా, పార్టీలో లేను, ఇట్లా కంటిన్యూగా నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్నా, అడగంది చెప్పకు, పిలవంది పోకు అన్నాడు. జయశంకర్ గారు నాతో అన్నది. దోస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జయశంకర్ ఫర్ మీ. ఇంకా తర్వాత ఆ మేల్ నర్స్ ఉంటాడు, సార్ ఇప్పటికే చాలా రాత్రి అయింది, సార్ అలసిపోయాడు, ఇంకా మీరు సార్కి రెస్ట్ ఇవ్వండి అన్నాడు. లేచి కాళ్ళకు దండం పెట్టి నమస్కారం చేసి వచ్చేసి, అది వాజ్ లాస్ట్గా. తెల్లవారి ఆయన చనిపోయింది అనే వార్త వచ్చింది. అయితే ఆ మాటలే, పిలువంది పోకు, అడగంది చెప్పకు. సో కేసీఆర్ గారు ఇప్పటికి కూడా, నేను అట్లాగే కంటిన్యూ అవుతున్నా. బట్ ఆయన దగ్గరికి పోయిన వాళ్ళకు కూడా అడగంది ఎవరు చెప్పారమ్మా. ఎవరన్నా ముందు కొత్తగా పరిచయమైన వాళ్ళు, కేసీఆర్ వ్యవహారాలు తెలియని వాళ్ళు, ఆయన ఆటిట్యూడ్ గురించి అర్థం చేసుకోలేని వాళ్ళు బడబడేమన్నా చెప్పుకుంటూ పోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి దర్శనం కాదు, ఇక ఎంట్రీ ఉండదు. కాబట్టి కవిత ఎంచుకున్న మార్గం అయితే కరెక్ట్ అమ్మా. చెప్పిన విషయాలు కూడా 100% కరెక్ట్. అంటే 25 ఏళ్ళు అయిపోయింది పార్టీ పెట్టి, కొత్త తరం వచ్చింది. 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో పిల్లలు లేదా పుట్టలేదు. ఇవాళ వాళ్ళను అడ్రస్ చేసే విధంగా, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధంగా తన పద్ధతి మార్చుకోవాలి. కానీ ఎందుకో రొటీన్ డైలాగ్స్, రొటీన్ పద్ధతిలో
వీళ్ళని కన్సిడర్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తలేదు ఆయన. అయితే ఈ తరం మారుతున్నది కాబట్టి స్వరం మారాలి, కంటెంట్ మారాలి. ఆ సరైన సమయంలో కవిత గారు గుర్తు చేశారని నేను అనుకుంటున్నాను. బట్ సార్, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఎట్లా కనిపిస్తున్నాయి? అధికార పార్టీ పైన ప్రతిపక్ష నేతలుగా ఆరోపణలు చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ ఇక్కడ బీజేపీ కంటే చాలా హైపర్గా వెళ్తూ ఉంది. ఈ టైంలో కాంగ్రెస్ కంటే మాకు ఎక్కువగా మైలేజ్ వచ్చింది అని చెప్పిన కేసీఆర్ 15 రోజుల్లోనే ఇలాంటి ఒక లెటర్ని కూతురు ద్వారా ఎదుర్కోవడం అంటే ఆ పార్టీకి డ్యామేజ్ చేసినట్టే కదా ఇది. రెండు ఉన్నాయి. నేను బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడుతున్న అంశాల మీద ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓకే. అఫెన్సివ్గా పోవాల్సిన బీఆర్ఎస్ డిఫెన్స్లో పోతున్నది. ఎలా? అప్పుడప్పుడు నేనే ఇంకా అఫెన్సివ్గా పోతున్నా. కాళేశ్వరం విషయంలో బాంబు పెట్టి పేల్చారన్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అందుకుంటున్నారు అన్నమాట. అఫెన్సివ్గా పోవాలమ్మా. ఇవాళ మీరు చేసిన మంచి పనులు ప్రజల ముందు ఉన్నాయి. ఎందుకు ఓడిపోయినంత మాత్రాన డిఫెన్స్లో పడాల్సిన అవసరం ఏంది? ఎవరు మాట్లాడినా కూడా రేవంత్ రెడ్డి ఏదో బాణాలు సంధిస్తుంటే ఆ బాణాలకు వీళ్ళు ఆన్సర్స్ ఇస్తూ ఉన్నారు. ఇది కాదు, ఈ పద్ధతే కాదు అసలు. చాలా దూకుడుగా పోవాలి, చాలా అఫెన్సివ్గా పోవాలి. ఏదో బూతులకు బూతులు సమాధానం అన్నట్టుగా మాట్లాడడం కాకుండా ఎంతసేపు ఆ పథకాలు అమలు కాలేదనే అంశమే కాకుండా అసలు వైబ్రాంట్ సమాజం తెలంగాణది. సరే, ఎలక్షన్లలో ఏదో ఆశపడి రైతులు ఓట్లేశారు, బట్ అర్బన్ అంతా కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చింది, బీఆర్ఎస్కి. సో అఫెన్సివ్గా పోవాల్సింది హరీష్ రావు గారైనా, కేటీఆర్ అయినా, కవిత గారైనా, కేసీఆర్ గారైనా, ఆ పార్టీలో ఉన్న నిరంజన్ రెడ్డి గారైనా, జగదీష్ రెడ్డి గారైనా, దాసో శ్రావణ్ గారైనా అని బాల్ అటు కొడితే మళ్ళీ రివర్స్ కొడతాను తప్ప వీళ్ళు ముందు బ్యాటింగ్ చేయట్లేదు. ఈ విషయంలో మాత్రం నాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. కవిత గారు మాత్రం కొద్దిగా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నారు. ఆమెది అఫెన్సివ్ స్టాండ్. ఎందుకంటున్నా అంటే సామాజిక తెలంగాణ నినాదాన్ని కవిత గారు తీసుకున్నారు. హోల్ హార్టెడ్లీ అప్రిషియేటింగ్ గారు. మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఒక ఉద్యమ పార్టీ కూడా సామాజిక తెలంగాణను పట్టించుకోకపోతే. బట్ ఆ సామాజిక తెలంగాణ జరగలేదు అనే విషయము, తన తండ్రి సీఎం కేసీఆర్ గారి ద్వారా జరగలేదు అనే విషయము అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు, ఇంతకాలంలో ఎప్పుడూ తనకి తట్టలేదంటారా? ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాతే తనకి ఆ ఫీల్ వచ్చిందంటారా? సహజంగా వచ్చే విమర్శ ఇదే. ఇప్పుడు జ్యోతిబా పూలే విగ్రహం గురించి కూడా ఈమె డిమాండ్ చేయగానే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, 9.5 సంవత్సరాలు మీ నానే ముఖ్యమంత్రి ఉన్నాడు, అప్పుడు ఎందుకు ఈ పాయింట్ లేవనెత్తలేదు? కామన్ కదా సార్. అదేమైనా అప్పుడైతే అంబేద్కర్ గురించి ఆమె లేవనెత్తింది, విగ్రహం కూడా పెట్టారు. ఏది ఏమైనా కూడా అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అనొద్దనడం అయితే కరెక్ట్ కాదు. కేసీఆర్ గారు కూడా టీడీపీలో మంత్రిగా ఉన్నప్పుడు జోనల్ సిస్టమ్ మంచిది కాదు, తీసేయాలన్నాడు. ఇవన్నీ మన మధ్య ప్రాంతీయ తగాదాలు రేకెత్తిస్తాయన్నాడు. బట్ అప్పుడు ఆయన అట్లా అన్నా కూడా, అప్పుడున్న పార్టీ స్టాండ్ ప్రకారం అట్లా ఉన్నా కూడా తర్వాత కాలంలో ఆయన దాన్ని రెక్టిఫై చేసుకొని తెలంగాణ వాదాన్ని లేపాడు. కవిత గారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ నాన్న చీఫ్ మినిస్టర్. అప్పుడు ఏంటంటే బయటపడి చెప్పలేదు. ఆమె ఏదైనా ఉంటే ఇంటర్నల్గా చెప్తుంది. ఆమె మాత్రం ఎన్నడూ జాగృతిని వదలలేదమ్మా. కొద్దిగా లో ప్రొఫైల్లో పెట్టమని చెప్పాడు, కమిటీలు రద్దు చేయమన్నప్పుడు రద్దు కూడా చేసింది. అది ఇంటర్నల్గా ఏం జరిగిందో బయటకు వచ్చిన మాట. బట్ ఆమె మాత్రం జాగృతిని మొదటి నుంచి కూడా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆ క్యాడర్ అంతా ఆమెతో ఉన్నారు. అప్పుడు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జాగృతికి జిల్లా అధ్యక్షులు అయ్యారు. జాగృతికి ఆ క్యాడర్ని ఆమె మెయింటైన్ చేస్తూ ఉంది. ఒక సాంస్కృతిక విప్లవం కోసము తెలంగాణ ఎదురు చూస్తూ ఉంది, అందులో పర్టికులర్గా సామాజిక తెలంగాణ. సరే, ఆయన కొంత ప్రయత్నం చేశాడు, చేయగలిగినంత చేయకపోయినా కొన్ని పనులైతే చేశాడు. జీవన ప్రమాణాలు పెంచడానికి, కొన్ని కులాల యొక్క ఆదాయాన్ని పెంచడానికి, చేపలది కానీ, గొర్రెలది కానీ, బర్రెలది కానీ, కాపులకు వ్యవసాయానికి సంబంధించి కానీ, రైతులకు ఇన్పుట్స్ ఇవ్వడం కానీ, మైనార్టీస్కి, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎల్కేజీ దగ్గర నుంచి చదువుకునే రెసిడెన్షియల్ స్కూళ్ళతో పాటుగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా ఇచ్చాడు. ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళను అద్భుతంగా రాణించే విధంగా ఫెసిలిటీస్ ఇచ్చాడు. సరే, చేయాల్సినంత చేయలేదనేది నేను చెప్పగలుగుతా, చేయగలిగినంత కూడా చేయలేదనేది నేను చెప్పగలుగుతా. కానీ కొంత చేశాడు, బట్ అది సరిపోదు. ఇప్పుడు కరెక్ట్ టైంకి ఆమె ఎజెండా ఫిక్స్ చేస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఎట్లా పోవాలనే దాని మీద సామాజిక తెలంగాణ ఎజెండాను బయటికి తీసుకొచ్చి ఫిక్స్ చేస్తూ ఉన్నది. అది పార్టీ వ్యతిరేక చర్య అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు. నిన్న దయాలు అని ఆమె వర్డ్ యూజ్ చేసింది కాబట్టి కేసీఆర్ గారో కేటీఆర్ గారో చర్య తీసుకుంటారు, ఆమెకు షోకాజ్ నోటీస్ ఇస్తారు, సస్పెండ్ చేస్తారు, రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. బట్ అవన్నీ ఏమి జరగవు. ఎందుకు జరగవు అంటే ఆమె పార్టీ వ్యతిరేక స్టాండ్ని తీసుకోవాలి. ఆ వర్డ్ ఒకటి ఎమోషనలే అన్నది. సరే, అది ఆ ఒక్క విషయంలో తప్ప ఎక్కడ కూడా పార్టీ ఆమెకి వ్యతిరేకంగా షోకాజ్ నోటీస్ మాట్లాడినందుకు ఇవ్వకపోవచ్చు అని మీరు అంటున్నారు కదా. ఇవ్వరు అని అంటున్నారు కదా. కవిత గారి ప్లేస్లో వేరే ఎవరైనా ఉండుంటే అట్లా సాహసించరుగా.
ఉండుంటే ఏం జరిగి ఉండేది? అంటే వాళ్ళు బయటికి పోదాం అనుకుంటే వాళ్ళు అట్లా మాట్లాడతారు. అంటే కుటుంబ పార్టీ అని ఇప్పుడు ఒప్పుకున్నట్టేనా? ఒక్కటి శ్రావణ్ గారు, ఎవరం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కుటుంబ పార్టీలే. జాతీయ కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ 4 తరాల నుంచి వాళ్ళే నడుపుతున్నారు. అందరికంటే పెద్ద కుటుంబం సంఘ్ పరివారు, వాళ్ళ కంట్రోల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు ఉన్నారు. ఇంకా ఏ పార్టీ కుటుంబ పార్టీ కాదు. సార్, యాక్చువల్గా కవిత గారు అరెస్ట్ అయ్యి లిక్కర్ స్కామ్కి సంబంధించి జైలుకు వెళ్ళిన తర్వాత ఒక సినారియో, బయటికి వచ్చిన తర్వాత మరొక సినారియోగా బిఫోర్ అరెస్ట్, ఆఫ్టర్ అరెస్ట్గా ఉన్నాయి పరిణామాలు అనేది బీఆర్ఎస్లో ఉన్న చాలా మంది కింది స్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఏంటి అంటే ముందు నుంచి కేటీఆర్ గారికి కవిత గారికి అసలు అటాచ్మెంటే లేదు, వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో గ్యాప్స్ ఉన్నాయి అనేవాళ్ళు కొంతమంది, లేదు చాలా అటాచ్మెంట్ ఉండేవాళ్ళు, ఈ ఇష్యూ తర్వాత బాగా దూరం అయిపోయారు అనేవాళ్ళు కొంతమంది. ఇది కొంచెం జటిలమైన ప్రశ్న. ఎందుకంటున్నా అంటే, ఒకటి, కవిత గారు జైలుకు పోకముందు, లిక్కర్ స్కామ్ ఆరోపణలు రాకముందే జ్యోతిబా పూలే విగ్రహం మీద, తర్వాత బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాల మీద రౌండ్ టేబుల్స్ పెట్టారు తెలంగాణ అంతా కూడా. ఆ తర్వాత కొంతకాలానికి ఆమె అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత జైలుకు పోయారు. ఒకటి, జైల్లో ఉన్నప్పుడు ఏ వ్యక్తికైనా, ఆ కవిత కావచ్చు, ఇంకోరు కావచ్చు, జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళకు ఏకాగ్రత ఉంటుందమ్మా. నిబద్ధత, ఏకాగ్రత, నిమగ్నత, వాటితో పాటుగా చేతిలో ఫోన్ ఉండదు. తర్వాత ఎవరన్నా ఒక్కరిద్దరు వస్తే ములాఖాత్ కోసం మాట్లాడతారు తప్ప డే మొత్తం, నైట్ మొత్తం ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. అంటే ఒక బాగా బిజీగా ఉండే రాజకీయ నాయకునికి ఈ అనుభవం అవసరమని నేనంట. ఎందుకంటే బయట ఎక్కడున్న వాళ్ళు ఇంత ప్రశాంతంగా, ఏకాగ్రతతోని తన గురించి తను చదువుకోవడానికి, అధ్యయనం చేయడానికి, ముందుకు ఎట్లా పోవాలని రోడ్ మ్యాప్ వేసుకోవడానికి అస్సలు సమయం ఉండదు. ఈవెన్ వాష్రూమ్ పోతే కూడా ఫోన్ పట్టుకొని పోతారు. ఇప్పుడు మీరు అందరినీ జైలుకి పోయమంటున్నారా? సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలంటున్నారా? నేనేమంటున్నా అంటే, సరే ఆరోపణలతో పోకపోయినా కూడా జైలు లాంటి ఒక ఒంటరి సమయం అనేది అవసరం. గతంలో సెల్ ఫోన్స్ లేనప్పుడు టాయిలెట్లకు ఎవరు కూడా ల్యాండ్లైన్ పెట్టించేవాళ్ళు కారు. కొంతమంది ఎవరో ఎక్స్టెన్షన్ పెట్టేవాళ్ళు, బట్ కనీసం ఫోన్ డిస్టర్బ్ చేయని ప్లేస్ ఒక టాయిలెట్. అందుకే వెనకటి నుంచి ఒక నానుడు ఉంది, చాలా మంది గొప్ప ఐడియాస్ అన్ని టాయిలెట్లోనే వస్తాయంటే నువ్వు ఒంటరిగా ఆలోచించుకునే సమయం రాది. అట్లాగే ఆమె కొంత సమయం దొరికింది. నేను అది తప్పుడు ఆరోపణలతో ఆమె జైలు పోయినా కూడా, అవేవి నిర్ధారణ కాకపోయినా, ఆమెను దోషిగా రేపు కోర్టు ప్రకటించకపోవచ్చు కూడా. కాబట్టి అది ఎట్లున్నా ఆ సమయం చాలా విలువైంది, ఆమె ఉపయోగించుకున్నది. ఆ సమయాన్ని ఆమె భవిష్యత్తుకు రాచబాట వేసుకోవడానికి, ఆమె ఎదగడానికి ఉపయోగించుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ లెటర్లో ఆ మెచ్యూరిటీ కనబడ్డది ఆమె లోపల. బట్ ఆ టైంలో ఫ్యామిలీ నుంచి రావాల్సిన ఒక సపోర్ట్ కానీ, ఒక మోరల్ పుష్ కానీ ఆమెకు రాకపోవటం వల్లనే కవిత గారు ఇలా ధిక్కార స్వరం వినిపిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు తీసుకొచ్చిన రోజు ఉన్నారు, కేసీఆర్ గారు అసలు జైలుకి వెళ్ళి పరామర్శించలేదు, ఒక్కసారి ములాఖాత్ కానీ తండ్రి కేసీఆర్ గారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అందరూ అనుకుంటున్నారు కానీ ఆమె అనుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు నేను చెప్పలేను, బట్ ఏ స్థాయికి వెళ్ళాలనో అంతకంటే ఎక్కువనే వాళ్ళు ఆమె కోసం ప్రయత్నం చేశారు. ఓకే, అంటే అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కానీ, ఒక పార్టీకి అధ్యక్షుణ్ణి అన్న, భారత రాష్ట్ర సమితి అనే దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన పార్టీకి ఒక అధ్యక్షుడని కానీ, ఈమె జైలు పోయిన తర్వాత పార్లమెంట్లో అన్ని సీట్లు పోయినాయి, 0 వచ్చిందని కానీ ఏమీ ఆలోచించకుండా కవిత గురించే ఆలోచించారు. కవిత గురించే కేసీఆర్ గారు బాధపడ్డారు. ఆయనే వ్యక్తిగతంగా జైలు పోకపోయినా ఆయన మనసంతా ఆమె మీదనే ఉంది. ఇది బహుశా జీవితంలో ఎన్నడూ కూడా మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఆయనకు ఎదురైనప్పుడు జీవితంలో బాధపడ్డే అత్యంత బాధాకర క్షణాలు ఏంటి అని అడిగితే డెఫినెట్గా చెప్తాడు కవిత జైల్లో ఉన్న సమయం అని. ఆయన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేడు. ఆయన కళ్ళెంబడి ధారాపాతంగా నీళ్లు కారుతూనే ఉంటాయి. ఒక్క శ్రీకాంతాచార్య చనిపోయినప్పుడు కానీ, అమరులు చనిపోయినప్పుడు కానీ, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కానీ, స్టార్టింగ్ డేస్ నుంచి నేను చూస్తూనే ఉన్నా. ఎమోషన్స్ను అదుపులో పెట్టే మనిషే కాడ ఆయన, బయటికి కనబడతాడు. ఆయన ముఖంలో ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి. ఆయన నేను చెప్పలేను అన్నాను కాబట్టి ఎక్కువగా అందులో పోను, కానీ ఏం చేయాలనో చాలా తనంతాను సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా కేసీఆర్ సిద్ధపడ్డాడు ఆమె కోసం. బట్ స్టబ్బర్ను ఉన్నది కవిత గారు. జైల్లో ఉండి
నా కోసం మీరు ఏ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, నేను బయటికి వస్తా, వాళ్ళ సంగతి ఏందో చూస్తా, ఇవాళ కాకపోతే రేపైనా కూడా నన్ను ఆపలేరు వీళ్ళు, న్యాయం నా పక్షాన ఉంది, ధర్మం నా పక్షాన ఉందని పోయిన వాళ్ళకందరికీ గట్టిగా మనోధైర్యాన్ని, ఆమెకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి పోలే వీళ్ళు, తిరిగి మనోధైర్యాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు. ఏంటి ఆమెకు ఆ ధైర్యం ఏంటి అంటే, ఐ మీన్ వాట్ ఈస్ హర్ ఇంటెన్షన్స్ ఇన్సైడ్? మేబీ ఒక రేరెస్ట్ పొలిటీషియన్ క్యారెక్టర్స్ ఆమెకు ఉన్నాయమ్మా.